హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారణాసి వంటిల్లో. ఈరోజు మన ఇంట్లో అటు వంట, ఇటు వడియాలు రెండూ జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక పక్క వంట చేస్తూ, ఒక పక్కన వడియాల పిండి రుబ్బుకుంటూ అట్లా చేసేసుకుందామండి. ఎందుకంటే మరి వడియాలు పెట్టుకోవాలి, అలాగే వంట కూడా చేసుకోవాలి కదా లంచ్ బాక్స్ కోసమని. అందుకని క్యాప్సికమ్ కూర చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే దోసకాయ పెట్టుకున్నాను, చూసాను కదా, దోసకాయ పప్పు అనమాట. దోసకాయ పెసరపప్పు. నేనైతే ఫుల్గా ఏం చూపించలేండి, ఎందుకంటే మన ఛానల్లో పప్పులు కూరలు కూడా చాలానే ఉన్నాయి. అందుకని పప్పు అయితే నేను చెప్పేస్తాను ఎలా చేయాలి అనేది. నేను మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. మరి వడియాలు పెట్టుకోవాలి కదా, వడియాల కోసం అని చెప్పి మినపప్పు నానబెట్టుకున్నాను. ఇదిగోండి చిట్టి వడియాలు అంటాం కదా, ఆ చిట్టి వడియాలు, మినప వడియాలు కూరల్లో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కొద్దిగా చూపిస్తున్నాను కదా చింతపండు అనమాట. ఈ చింతపండు కూడా మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకుని చేసుకోండి. చింతపండు వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఈ కూర. నేనైతే ఇలాగే చేస్తాను. ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి. అలాగే ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ పెద్ద కుక్కర్లో కనిపించేది రైస్ పెట్టుకున్నానండి దీంట్లోని. అలాగే ఆ పక్క కుక్కర్లోనేమో పప్పు పెట్టేసుకున్నాను. ఇంకో కుక్కర్ కూడా ఉంది పక్కన, పప్పు పెట్టుకున్నాను అనమాట. అది కూడా పెసరపప్పుతో చేస్తున్నాను. సమ్మర్ కదా, ఇంకా పెసరపప్పుతో చేస్తేనే చలవగా ఉంటుందని పెసరపప్పుతో చేస్తున్నాను. అది కూడా కొద్దిగా పలచగానే చేయమంటేను అలాగే చేస్తున్నాను అనమాట. ఇంకా గట్టిగా ఉన్న తినబుద్ధి కావట్లేదు కాబట్టి పలచగానే చేశాను పెసరపప్పు. ఇదిగోండి ఇది పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నాను. ఎండ మండిపోతుంది, వేడిగా ఉంది, చాలా చెమటలు కారిపోతున్నాయి అని చెప్పి నాకు కిచెన్ ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ పెట్టుకుని చేసుకుంటూ ఉంటాను. నేను స్టవ్కి కొన్నాను కదా, ఈ చట్టాలు కొన్నాను కదా, స్టవ్ నేను ఇలా ఫ్యాన్ పెట్టుకున్నా కూడా ఆరిపోకుండా ఉంటుందన్నమాట. అది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు ఇక్కడ దీంట్లోకి. ఇలాగా ఫ్యాన్ పెట్టుకున్నా కూడా గ్యాస్ స్టవ్ ఆరిపోకుండా ఉంటుందన్నమాట. అయితే పక్కన పప్పు పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ పప్పు మనమైతే వన్ పాట్ రెసిపీ కదా అన్నీ కూడాను. నేను నెయ్యి వేసుకుని దాంట్లో పోపు వేయించేసుకున్నాను. పోపు వేయించేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, పోపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని మన ముక్కలు అయితే కట్ చేసుకుని ఉన్నాయి కదా దోసకాయ ముక్కలు, దాంట్లో వేసుకుని పప్పు కూడా కడిగేసుకుని పెట్టేసుకుని ఉప్పు కారం అన్నీ వేసేసుకుని డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే ఉడికిపోతుంది. ఈలోపు నేను మినపప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసేసుకుని నేను ఇలా వెట్ గ్రైండర్లోని వేసేసుకున్నాను అనమాట. ఇంకెప్పటిదప్పుడే పని అయిపోవాలి కాబట్టి ఆ గిన్నె కూడా, పప్పు గిన్నె కూడా కడిగేసుకుని అలా బోర్లించేసుకున్నాను. ఇదిగోండి దీంట్లో అయితే నలుగుతుంది పప్పు. అయితే నేను ఇట్లా వెట్ గ్రైండర్లో వేసుకున్నాను కదా, అది నలుగుతూ ఉంటుంది. ఈ లోపల మళ్ళీ కూర చూద్దాం రండి. కూర అయితే వేసుకున్నాం కదా, ఈ 2 కారాలు అనమాట. ఇది ఒకటి పల్లి కారము, ఒక్కొక్కటి వేపుడు కారము. మన ఇంట్లో ఎప్పుడు కారాలు రెడీగా ఉంటాయండి. మనం కూర చేసుకోవడం ఈజీగా అయిపోతుందంటే ఇదే టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను. చక్కగా ఇవన్నీ కూడా ఒకటి పల్లీల కారము, ఒకటేమో వేపుడు కారం. మినపప్పు, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ వేసి వేపుడు కారం చేస్తారు కదా, ఆ కారం అనమాట. అయితే మన ఛానల్లో ఉంది. మీకు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు వారణాసి వంటల ఛానల్లోకి వెళ్ళి అది చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. పొడులు, కారాలు కూడా ఉంటాయి మన ఛానల్లో. అయితే ఆ కారం ఎంత కావాలో అంత చూసుకుని సరిపడా వేసేసుకోండి. మనం చింతపండు పులుసు కూడా వేసుకున్నాం కదా, అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పొడులన్నీ వేసుకొని చేసుకుంటే అద్భుత అనమాట. కూర అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా. ఇదిగో చూసారా ఎంత బాగుందో, అసలు గుమగుమలు ఆడిపోతుంది. అసలు ఈ పల్లి కారము, వేపుడు కారము వేసేటప్పటికి అసలు అద్దిరిపోయిందనమాట. ఇదిగోండి ఈ పక్కన ఈ పప్పు ఇదే అనమాట. ఇంకా కుక్కర్ ఏమో చల్లగా అవ్వలేదు, చూస్తున్నాను. ఇదైతే చల్లారిపోయింది, మూత అయితే వస్తుంది. రైస్ పెట్టుకున్నది, ఇదిగోండి రైస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ పప్పుది బాగా చల్లగా అయిన తర్వాత మూత తీసుకుని, ఇంక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కారమే వేసుకోవాలి. నేను విడిగా తీసిన తర్వాత కారం వేసుకుంటాను. పాపాయ కోసం విడిగా తీసిన తర్వాత అప్పుడు నేను కారం వేసుకుంటాను. ఇదిగోండి మన మినపప్పు అయితే ఓ పక్కన మినపప్పు రుబ్బుకుంటున్నాము, ఓ పక్కనేమో వంట అవుతుంది. చూసారా, రెండు మరి ఈ హడావుడిగా ఉంటుంది. పొద్దున్నే చేయాలి, అన్నీ పొద్దున్నే చేయాలి. ఇది
లంచ్ బాక్స్ ఇవ్వాలి అంటే పొద్దున్నే చేయాలి. అలాగే మనం వడియాలు పెట్టుకోవాలన్నా కూడా పొద్దున్నే పెట్టుకోవాలి కదా. ఎంత పొద్దున్నే చేసినా కూడా లేటే అయ్యిందిలేండి. నాకు పాపాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను చేసుకోగలుగుతాను. అందుకని ఈజీగా 12 అవుతుంది. నేను వడియాలు పెట్టే వరకు సగం ఎండ వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను అలాగే మిరపకాయలు కారం వేసాను అనమాట. కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువైపోతే మళ్ళీ పాపాయి కూడా తినాలి కదా. అందుకని కొద్దిగానే వేసుకున్నాను. వేసుకుని ఇలా రుబ్బేసుకోండి. చక్కగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇంకా నలుగుతోంది, ఇంకాను నలగలేదు. మెత్తగా రుబ్బుకోవాలి, కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. మరి జారుగా అస్సలు రుబ్బుకోకూడదు, ఇంకా నలగాలన్నమాట. ఈ పప్పు అయితే అయిపోయిందండి. దీంట్లో నేను కొంచెం విడిగా పక్కకి తీసేసుకున్నాను. ఆ గిన్నెలో చూసారు కదా, ఇది పక్కకి పాపాయికి తీసేసి, మాకేమో దీంట్లో కొంచెం మెంతికారం వేసాను అనమాట. దీంట్లో మిరపకాయలు తుంపకుండానే ఒక 2-3 మిరపకాయలు వేసి ఉడికించేసుకున్నాను. ఈ మెంతికారం నాకు పాపాయికి తీసిన తర్వాత కొంచెం మెంతికారం వేసేసుకుని మాకు కలిపేసుకున్నాం అనమాట. నేను తీసుకెళ్ళి మనం ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇదండి క్యాప్సికమ్ కూర, అలాగే దోసకాయ పప్పు. ఇదైతే నలిగిపోయింది. కారం కావాలి అనుకున్నామండి. కారం అయితే నేను కొద్దిగా ఉప్పు వేసానండి. నలిగేటప్పటికి ఉప్పు వేసాను. అలాగే జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకోండి. నేను పండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీలో వేసుకుని పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలా వడియాలు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి అలా దాచుకున్న దాన్ని వేసానమాట. ఇందులోకి కొంచెం కారం వేసాను, మిగిలింది సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. అలా మీకు సరిపడా ఉప్పు చూసేసుకుని వేసుకోండి. కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేదనుకున్న వాళ్ళు కమ్మగా చప్పగా కావాలనుకున్న వాళ్ళు అలాగా పెట్టుకోవచ్చు అనమాట. పిండి మాత్రం గట్టిగా వేసుకోవాలండి, లూజ్గా అయితే వేసుకోకూడదు. అదొకటి గమనించుకోండి మీరు. నా పిండి అయితే నలిగిపోయింది చూడండి ఇట్లా. ఈ పిండి అంతా తీసేసి వడియాలు పెట్టుకుందాం. ఎండ ఇప్పటికే ఎండ వెళ్ళిపోతుంది. ఇంకొకటి చెప్తా ఫ్రెండ్స్, నాకు నవ్వు వస్తుంది. నేను ఎప్పుడు వడియాలు పెడదాం అనుకున్నా అప్పుడు కరెక్ట్గా మబ్బులా వచ్చేస్తుంది, వర్షం కూడా పడిపోతూ ఉంటుంది. 2-3 చినుకులైనా పడతాయి ఖచ్చితంగాను. ఎప్పుడు వడియాలు పెట్టినా ఇదే అవుతుంది ఫ్రెండ్స్. ఎంత ఎండగా ఉన్నా సరే వడియాలు పెట్టానే అనుకోండి, అది కాస్త కొంచెం మబ్బులాగా వేసేస్తుంది, లేదంటే 2-3 చినుకులైనా పడతాయి ఖచ్చితంగాను. వర్షాలు కావాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలి, అప్పుడేమో పడదు వర్షం. సరే ఫ్రెండ్స్, ఇదంతా తీసేసాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం పిండి అంతా నలిగిపోయింది. మనం మినప్పిండి పైకి వచ్చాము. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇలాగా వడియాలు పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది వడియాల మంచం. ఈ మంచాన్ని వడియాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటాను. అలాగే పప్పులు, ఉప్పులు అలాంటివన్నీ కూడా ఎండబెట్టుకోవడానికి ఈ మంచాన్ని బాగా వాడతాను. బాగా చిరిగిపోయిందిలండి, ఇంకా అది అసలు వడియాలు అవి పెట్టి పెట్టి పాపం అది శిథిలావస్థకు వచ్చేసింది. ఇంకా ఎండకి ఎండి వానకు తడిసి అలా ఉంటూ ఉంటుంది అనమాట ఈ మంచం. అయినా నాకు ఉపయోగపడుతూ ఉంటుంది లేండి. చక్కగా ఇలా వడియాలు అవి పెట్టేసుకుంటాను. ఇట్లా నేను పైకి వచ్చేటప్పటికే 12 అయిపోయిందండి. చెప్పాను కదా, నాకు ఎప్పుడూ 12 లోపల పెడదాం అనుకుంటే ఎప్పుడూ కుదరదనమాట. పక్కన మనం వంట చేయాలి, తర్వాత ఈ పప్పులు అవి రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం వడియాలు అవి పెట్టుకోవాలన్నమాట. ఇక అప్పుడు నిదానంగా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటూ ఉండాలి. ఇక పైకి అలా నుంచుని కూర్చుని మొత్తం మీద అవస్థపడి వడియాలు పెట్టేశాను. చూసారా, మంచం నీడలోకి లాక్కున్నాను. నేను కూర్చునేది మాత్రం ఎండలోనే కూర్చుని పెడుతున్నాను. చూడండి తెలివిగా ఇలా చిన్నగా పెట్టేసుకున్నాను వడియాలన్నీ. ఇక పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇలా ఎండిన తర్వాత సాయంత్రం నేను కిందకి ఇంట్లోకి తీసుకెళ్తాను అనమాట. ఇదిగోండి మొత్తం అంతా కంప్లీట్ చేశాను వడియాలు పెట్టడం. ఈ మంచం మీదే సరిపోయింది. అది వరకు నేను కట్ల మీద కూడా పెట్టుకుంటానమాట. ఇప్పుడు నాకు ఈ మంచం మీద పెట్టుకోవడానికి సరిపోయింది. దీన్ని ఇప్పుడు ఎండలోకి లాగేసుకుందాము.
ఇలా లాగేసుకుంటే ఈ ఎండ ఇంకా సాయంత్రం వరకు ఇంకా కదపక్కర్లేదు అనమాట. ఎండ బాగానే ఉంటుంది. 5 గంటలకి మళ్ళీ ఇది తీసుకుని కిందికి వెళ్తానమాట. ఆ లోపలనే కొద్దిగా వర్షం అది వచ్చిందిలేండి. ఎప్పుడు మనకు వడియాలు పెడితే వర్షం రావడం ఆనమాయితీ అనమాట. చూసారా, మంచం చిరిగిపోయింది. వడియాలకి పాపం పెట్టి అది చిరిగిపోయింది. ఇదిగోండి, మర్నాడు పొద్దున్న మళ్ళీ నేను ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఇవి ఈ ప్లాస్టిక్ దాని మీద పెడితే వాటి అంతటా అవే ఊడొచ్చేస్తాయి అనమాట. చక్కగా దీనికి పీకాల్సిన పని లేదు. ఇంకా అలా వాటి అంతటా అవే ఊడొచ్చేస్తాయి. చక్కగా గలగల్లా ఎండిపోయాయి అనమాట. ఇవి తీసుకుని ఒక డబ్బాలో పోసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. పులుసు కూరలకి, ఆవు కూరలకి, పప్పు కూరలకి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి ఈ వడియాలు అయితేను. మీకు కూడా నచ్చుతాయా? నచ్చితే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇవైతే బాగా ఎండిపోయినాయి. ఇంకా నేను డబ్బాలో పోసుకొని దాచుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి.